హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తిరు. మనమైతే ప్రస్తుతం పంజాగుట్ట నాగార్జున సర్కిల్కి వచ్చేసాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నేను మీకు ఒక బీస్ట్ని పరిచయం చేయబోతున్నాను. అవును, థార్ రాక్స్ అనమాట. థార్ రాక్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఏ రేంజ్లో థార్ రాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. అందుకే నేనైతే ఇప్పుడు పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్నటువంటి మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చేసాను. మరి థార్ రాక్స్ ఫీచర్స్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఆఫ్ రోడ్ వెహికల్ అది, మరి ఆఫ్ రోడ్కి సంబంధించినటువంటి కొత్తగా యాడ్ ఆన్ అయిన ఫీచర్స్ ఏమున్నాయి, అలాగే ఆ ప్రైసెస్ ఏంటి, అన్ని విషయాలు కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్పేస్తాను. చూసారు కదా, ఇదే నేను చెప్పిన బీస్ట్ అనమాట. ఈ బీస్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చెప్పడానికి మనతో అయితే వాజిద్ గారు ఉన్నారు. హాయ్ సార్, అండ్ గుడ్ మార్నింగ్. మరి మా వ్యూవర్స్ కోసం థార్ గురించి అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మరి థార్ రాక్స్ గురించి, ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం మనం. థార్ రాక్స్ వచ్చేసి సార్ ఇప్పుడు కొత్త న్యూ థార్ రాక్స్ లాంచ్ అయింది మనకు. డిఎస్యూవి థార్ రాక్స్ న్యూ ఎస్యూవి లాంచ్ అయింది మనకు. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి న్యూ స్టైలిష్ గ్రిల్, ఇంపోజింగ్ గ్రిల్ ఇచ్చాడు సార్ మనకు. నిజంగా ఈ సైజ్ బీస్ట్కి అయితే ఇంత బ్రీత్ కావాలి ఖచ్చితంగా తీసుకోవడానికి. ఇంపోజింగ్ గ్రిల్ కొత్తది ఇచ్చాడు మనకు, స్టైలిష్ గ్రిల్ ఇచ్చాడు. ప్లస్ మనకు షీ షేప్ మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చాడు, ఎల్ఈజీ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చాడు మనకు సార్. ఇక్కడ ఇప్పుడు మనకి మిడ్ వేరియంట్ నుంచి వస్తుందా, బేసిక్ నుంచి వస్తుందా ఫాగ్ ల్యాంప్స్? ఫాగ్ ల్యాంప్స్ మీకు MX-5 నుంచి వస్తుంది మీకు, బేసిక్ లా వేరియంట్ నుంచి. అండ్ బంపర్ బంప్, yes, can I sit on it? yes you can. చూసారు కదా, ఒక మనిషి అయితే కూర్చునే అంత ఉంది ఈ బంపర్ అయితే. నిజంగా థార్కి సంబంధించిన థార్ రాక్స్లో అయితే ఈ బంపర్ గురించి చెప్పుకోవాలి ఖచ్చితంగా. అంటే ఈ క్లిప్స్ మీకు ఏంటంటే సార్, ఇది మనకు బానెట్ తీయాలంటే ఫస్ట్ ఈ రెండు సేఫ్టీ క్లిప్స్ అయితే మనం అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా సేఫ్టీ ఇది. మనం అయితే వాజిద్ గారు మనకు వచ్చేసి ఇది సార్ డైమండ్ కట్ అలై వీల్స్, 18 ఇంచెస్ డైమండ్ కట్ అలై వీల్స్ ఉంటుంది సార్ మనకి. ఇది మనకు MX-5 నుంచి వస్తుంది. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే బేస్ 18 ఇంచెస్ ఉంటుంది, బట్ మీకు స్టీల్ వీల్స్ ఉంటాయి సార్ మనకు, అలై వీల్స్ రావు మనకు. మనకు డిస్క్ వచ్చేసి 2 డిస్క్, ఫ్రంట్ డిస్క్ ఉంటుంది మనకు. రేర్ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి మనకు. నిజంగా హ్యూజ్, చూసారు కదా, హ్యూజ్ టైర్. నిజంగా 3 సీట్ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఎంత హై స్పీడ్ అయినా కానీ. మనకు ఫ్రంట్ డోర్ వచ్చేసి సార్ ఇది 80 degreesలో ఓపెన్ అవుతుంది సార్ మనకి. ఇది 80 degrees ఓపెన్ అవుతుంది మనకు. మొత్తం మీకు ఏంటంటే MX-5 వేరియంట్ ఇది. బేసిక్ మనకు స్టార్ట్ సార్ మనకు పెట్రోల్ తీసుకుంటే మీకు ఎక్స్ షోరూమ్ 1299 పడుతుంది మీకు. మీకు డీజిల్లో కావాలంటే 1398-99 పడుతుంది మనకు బేసిక్. ఇప్పుడు ఇది అంటే మీకు ఏంటంటే మిడ్ వేరియంట్, వాల్యూ ఫర్ మనీ MX-5 ఇది మీకు. MX-5లో వచ్చేసి ఏంటంటే మీకు కావాల్సిన మీకు ఫీచర్స్ అన్నీ MX-5లో వచ్చేస్తుంది. లైక్ లెదర్ అపోస్ట్రీ వస్తుంది మీకు, చిన్న మీకు ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది మీకు, డైమండ్ కట్ 18 ఇంచెస్ అలై వీల్స్, పుష్ బటన్ స్టార్ట్, మీకు ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది మీకు. టిల్ట్ స్టీరింగ్ వస్తుంది మనకు, రేర్ ఏసీ ఈవెంట్స్ వస్తాయి, రివర్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా. డోర్స్ గురించి మాట్లాడుకోవాలి కంప్లీట్గా. మీకు ఫ్రంట్ అయితే 80 degrees ఓపెన్ అవుతుంది, బట్ మీరు రేర్కి వచ్చేసరికి మీకు ఈ డోర్ 90 degrees అయితే ఓపెన్ అవుతుంది. మీకు అంటే కొంచెం హెవీగా ఉన్న వ్యక్తులు కూడా చాలా ఈజీగా అయితే మీరు లోపలికి వెళ్ళడానికి బాగుంటుంది అనమాట. 90 degrees ఓపెన్ అవుతుంది డోర్ అయితే. అండ్ వాజిద్ గారు, మనం ఈ గ్లైడ్ గురించి, ఈ స్పేస్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇది 2 wheel డ్రైవ్ కదా, ఇది మీకు 2 wheel డ్రైవ్, బట్ 2 wheel డ్రైవ్ అయినా కానీ ఆఫ్ రోడ్కి ఇచ్చినంత ఉంది సైజ్. మీకు టైర్స్ వచ్చేసి ఆల్ టైరన్ టైర్స్ వస్తాయి సార్ మనకు, 18 ఇంచెస్ది మీకు. సస్పెన్షన్స్, బ్యాక్ సస్పెన్షన్స్ వచ్చేసి మనకు పెంటలిక్ వాట్ సస్పెన్షన్స్ ఉంటుంది సార్ మనకు. ఏంటంటే మీరు బంపీ రోడ్స్లో కానీ, మీరు స్పీడ్ బ్రేకర్స్లో కానీ వచ్చినప్పుడు ఏంటంటే లోపల కూర్చున్న క్యాబిన్ ప్యాసింజర్స్కు ఆ బంప్ అనేది మీకు తెలియదు. ప్లస్ ఏంటంటే వేవింగ్ అనేది ఉండదు, రోలింగ్ అనే మూమెంట్ ఉండదు ఆ పెంటలిక్ సస్పెన్షన్. ఇది ఒకసారి చూడాలి మీరు ఖచ్చితంగా. మీకు ఇది ఆఫ్ రోడింగ్ కోసం, ఆఫ్ రోడింగ్ని హైలైట్ చేయడానికి అనమాట. ఇక్కడ క్యాక్టస్, ఈ క్యామెల్, థార్ రాక్స్ ఇక్కడ ఉంది.
మీకు తార్ రాక్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది ఎవ్రీ డీటెయిలింగ్ మీకు ప్రతి మిర్రర్ మీద ఉందన్నమాట. ఏంటంటే ఇది ఎస్పెషలీ ఫర్ ఆఫ్ రోడ్ అని చెప్పడానికి అనమాట వీళ్ళు దీన్ని ఇట్లాగా స్టిక్కరింగ్తో కూడా హైలైట్ చేశారు. సార్ ఒకసారి మనం బూట్ చూద్దాము. సార్ మనకి ఇక్కడ ఎల్ఈడి మళ్ళీ మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి. మనకు బూట్స్ వచ్చేసి మనకు ఇప్పుడు మీకు టిల్ హెడ్ రెస్ట్ వరకు అయితే 447 ఉంటుంది సార్. 647 వచ్చి మీకు ఇక్కడ వరకు ఉంటుంది మీకు బూట్ స్పేస్. ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది స్పేస్? ఏంటంటే మీరు ఇట్లా బెండ్ చేసినప్పుడు ఏంటంటే మన నార్మల్ ఎక్స్ట్రా లగేజ్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇది కూడా బెండ్ అవుతుంది మీకు, మొత్తం మీకు సీట్ వస్తుంది మనకు. అంటే మీరు ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉందంటే ఆ సీట్ బెండ్ చేసుకోవచ్చు. లేదు సింగిల్ 2 ప్యాసింజర్స్ ఉన్నారు సింగిల్ మీరు ఇది బెండ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు 3 హెడ్ రెస్ట్స్ వస్తుంది విత్ కప్ హోల్డర్ వస్తుంది మనకు. అది చూద్దాం, అది మళ్ళీ లోపల చూద్దాం. ఇక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్ కూడా వస్తుంది సార్. మన 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ యూటిలిటీస్ కోసం పెట్టారు, ఒక క్లిప్ కూడా ఉంది. అలాగే మనకి క్లిప్స్ కూడా ఉన్నాయి అనమాట బోత్ సైడ్స్. మీకు ఏదైనా పర్పస్ ఉంటే మాత్రం మీరు ఈ క్లిప్స్తో కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. హ్యూజ్ బూట్ స్పేస్ నిజంగా. మనకి ఏంటంటే గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చాడు సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చాడు. మీకు ఈజీ ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ప్లస్ మీకు థై సపోర్ట్ కూడా బాగుంటుంది సార్ రైట్ సీట్లో మీకు. ప్లస్ మీకు ఇది 6 వే అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్ మీకు. రేర్ రిక్లైన్ది ఇవన్నీ మెల్లమెల్లగా చేస్తుంటే మళ్ళీ వెనక మళ్ళీ కొంచెం ఇంకా 6 వేస్ ఉంటుంది, టీస్ ఉంటాయి. వాజిగా మనం అయితే ఇప్పుడు ముందు రేర్ సీటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు బయట నుంచి చూసినప్పుడే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయితే కనపడింది. రేర్ సీటింగ్ గురించి మన దీనికి ఏంటి 6 వే అడ్జస్టబుల్ కదా? ఎస్ సార్, 6 వే అడ్జస్టబుల్ ఉంటుంది మీకు. ప్లస్ మీకు ఏంటంటే అందర్ టై సపోర్ట్ కానీ ప్లస్ మీకు ఈ బ్యాక్ మీకు ఇది కూడా సపోర్ట్ బాగుంటుంది మీకు. ప్లస్ మనకు ఫస్ట్ టైం ఏంటంటే మీకు చూడండి కింద రూఫ్ ఇది కింద కూడా మీకు ప్లేన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే వేరే కార్స్ లో ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ ఉన్నట్టు మనకు అప్ అయితే ఉంటుంది. థర్డ్ ప్యాసింజర్ కూర్చుంటే ఏంటంటే మనకు ఈ నీ మనకు ఏసీకి తగులుతూ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉండదు. మనకి ఏంటంటే దీంట్లో చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ప్లస్ హెడ్ రెస్ట్ ఇచ్చాడు, ప్లస్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చాడు సార్. ఆర్మ్ రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. విత్ 2 కప్ హోల్డర్స్ ఇచ్చాడు. చూసుకోవచ్చు 2 కప్ హోల్డర్స్ విత్ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇప్పుడైతే మీరు రేర్ సీట్ లో ఇద్దరే కూర్చున్నప్పుడు అయితే మీరు కంఫర్టబుల్ గా ఆర్మ్ రెస్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ చైల్డ్ సీట్ లాక్స్ ఐఎస్ఓ ఫిక్స్ ఉంది సార్ మనకి ఇక్కడ. ఇది ఐఎస్ఓ ఫిక్స్ అంటారు మీకు. బోత్ సీట్స్ కు ఉంటుంది మీకు. కిడ్స్ ఉన్న వాళ్ళకైతే మనకి ఏంటంటే ఇక్కడ సి టైప్ ది మనకు పిన్ ఉంటుంది సార్ ఒకటి ఇక్కడ ఛార్జింగ్ కోసం అనేది మనకు సి పిన్ ఉంటుంది ఇక్కడ మనకు. ఇక్కడ మొబైల్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు మీరు. సి పిన్ ఛార్జర్ ఉంటుంది అండ్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉంటాయి మనకి ఇక్కడ. కంఫర్టబుల్ గా ఉంది నిజంగా. అండ్ ఈ లెథరెట్ ఈ ట్రీట్మెంట్ బాగుంది. అండ్ మనకి ఇప్పుడు హై ఎండ్ లో వచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇది కూడా లెదర్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా. మొత్తం మీకు ఏంటంటే డాష్ బోర్డ్ కానీ డోర్స్ ట్రిమ్స్ కానీ అన్ని మీకు ఏంటంటే టాప్ అండ్ X7 లగ్జరీలా లెదర్ది కోటెడ్ ఉంటుంది మనకి. లెదర్ ఉంటుంది మీకు మొత్తం కూడా డబుల్ స్టిచ్చింగ్ తో డిఫరెంట్ ఫీల్ ఉంటుంది అనమాట. ఇదైతే ప్రస్తుతానికి ఇది హార్డ్ ప్లాస్టిక్, ఎందుకంటే ఇది మిడ్ వేరియంట్ కాబట్టి. కానీ మీరు హై ఎండ్ కనుక వెళ్ళారంటే కనుక మీకు ఇది మొత్తం కూడా లెదర్ ట్రీట్మెంట్ ఉంటుంది విత్ డబుల్ స్టిచ్చింగ్. అండ్ మీకు అప్పుడు బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఏదైతే మనకి ఇంటీరియర్ ఉంది కదా డ్యూయల్ టోన్, ఆ బ్లాక్ ప్లస్ ఈ వైట్ ఉంది చూసారా, అది లెదర్తో ఇంకా ఫినిష్ అయితే బాగుంటుంది. ఏంటంటే మీరు ఎంత ఎక్కువ మనీ పెడితే అంత లగ్జరీ వస్తుంది, అంత ఫీల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే సార్, మనం అయితే వాజిగా మనం ముందుకెళ్దాము. కూర్చోగానే అదొక లగ్జరీ ఫీల్ అయితే తెలుస్తుంది. హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది సార్ మనకు డ్రైవర్ సైడ్ మీకు. అవును. ప్లస్ 4 పవర్ విండోస్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఉంటుంది మనకు. ప్లస్ లెదర్ రైట్ మీకు స్టీరింగ్ కవర్ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ ఫ్లాట్ బాటమ్. ఫ్లాట్ బాటమ్ ఉంటుంది. స్టీరింగ్ మౌంటెడ్ విత్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది మీకు. మొత్తం కంట్రోల్స్ అన్ని కూడా మనకి స్టీరింగ్ లోనే వస్తాయి అన్నమాట. మీకు అన్ని చూసుకోవచ్చు. ఇది వచ్చేసి లెదర్ ర్యాప్ స్టీరింగ్ ఉంటుంది. ఫ్లాట్ బాటమ్ ఉంటుంది మీకు. స్టీరింగ్ విత్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది మీకు. స్టీరింగ్ కంట్రోల్స్ విత్ క్రూజ్ కంట్రోల్ ఉంది. టిల్ట్ స్టీరింగ్ ఉంటుంది సార్. అవును, టిల్ట్ ఉంటుంది మనకి. టెలిస్కోపిక్ లేదు, టిల్ట్ ఉంటుంది. మీ హైట్ కి తగ్గట్టుగా మీరైతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. స్టీరింగ్ సంబంధించి ఇక్కడ మీకు 10.25 ఇన్ఫోటైన్ డిజిటల్ క్లస్టర్ అంటే టాప్ అండ్ అనలాగ్ ఉంటుంది. ఇది అనలాగ్ వస్తుంది.
మీకు టాప్ అండ్కి వెళ్తే మాత్రం మీకు ఈ క్లస్టర్ మొత్తం కూడా మీకు టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మొత్తం కూడా డిజిటల్ ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు 10.25 మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది సార్. మీకు దీంట్లో ఏంటంటే మీకు ఇన్బిల్ట్ మనకు అటెనాక్స్ కనెక్ట్ విత్ 80 కనెక్టెడ్ యాప్స్ ఉంటాయి సార్ మనకు. లైక్ మీకు ఇప్పుడు జియో ఫెన్సింగ్ ఉంది. జియో ఫెన్సింగ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు వెహికల్ ఎవరికైనా ఇచ్చారు, డ్రైవర్కి ఇచ్చారు, స్కూల్కి డ్రాప్ చేసి రామని, సో ఆ రేడియస్ మీరు పెట్టుకుంటే ఆ రేడియస్ ఆయన క్రాస్ చేస్తే మీకు మెసేజ్ ఇండికేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఎవరికైనా మా ఫ్రెండ్ కావచ్చు లేకపోతే ఎవరికైనా వెహికల్ ఇచ్చేస్తే ఒక సర్కిల్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు, అంటే లిమిట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ అని చెప్పేసి. జియో ఫెన్సింగ్ ఆ రేడియస్ క్రియేట్ చేసుకోవచ్చు, స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు మీరు. ఇది 10.25 మనకి ఏంటంటే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది సార్ మనకు. ఏసీ కంట్రోల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఎందుకని ఇదే మెయింటైన్ చేస్తున్నారు మన వాళ్ళు సార్? మార్చాలనుకోలేదు లేదు సార్, ఇది ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకు మాన్యువల్ ఏసీ వస్తుంది సార్ మనకు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మీకు కంట్రోల్ అది ఉంటుంది, డ్రై మోడ్స్ ఉంటుంది మీకు, హజార్డ్ లైట్స్ ఉంటుంది మీకు. ఇక్కడ మనకు ఒకటి 65 amps మనకు ఏంటంటే ఛార్జింగ్ ది కేబుల్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ సి ఉంటుంది, వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది మనకు. అవును, ప్యాడ్ మీకు వైర్లెస్ ప్యాడ్ ఉంటుంది. అండ్ స్పేస్ కూడా మీకు ఎక్కడ చూసినా కానీ మనకి స్పేస్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్పేస్ ఇచ్చారు, అలాగే ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి, మీకు అక్కడ గ్లో బాక్స్ ఉంది. ఇక్కడ మీకు ఆమ్రెస్ట్ కూడా, ఆమ్రెస్ట్ లో కూడా మీకు కొంచెం స్పేస్ అయితే ఉందన్నమాట మనకి. డ్యూయల్ మీకు ఇచ్చారు సార్ ఆమ్రెస్ట్. ఇంతకుముందు ఇది డ్రైవర్ సైడ్ మీకు స్లైడింగ్ ఉంటుంది, ఇక్కడ మీకు ప్యాసింజర్ సైడ్ స్లైడింగ్ రాదు. 2 ఆమ్రెట్స్ ఉంటాయి మనకు. డ్రైవర్ కంఫర్టబుల్ గా ఉంటుంది. ఫ్రేమ్లెస్ మీకు ఏంటంటే IVRM ఇచ్చాడు సార్ మనకు, ఆటో డిమ్మింగ్ ది. నార్మల్ వెహికల్స్ లో మీకు ఏంటంటే విత్ ఫ్రేమ్ బటన్ ఉంటుంది, ఇది ఏంటంటే మీకు ఫ్రేమ్లెస్ వస్తుంది మీకు. ప్లస్ సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది సార్ ఇక్కడ మనకు. ఇది మనకు సన్ రూఫ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది. ఆటోమేటిక్గా మనం క్లోజ్ చేసుకోవచ్చు సార్. మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో మీకు అటెనాక్స్ కనెక్ట్ అని ఉంటుంది సార్. విత్ 80 కనెక్టెడ్ యాప్స్ ఉంటాయి మీకు. ఇన్బిల్ట్ 80 కనెక్టెడ్ కార్ ఇన్బిల్ట్ మీకు కనెక్టెడ్ యాప్స్ ఉంటుంది. ప్లస్ అలెక్సా ఉంటుంది మనకు దీంట్లో. మనకి అటెనాక్స్ లో ఏంటంటే సార్ ఇప్పుడు మీరు జియో ఫెన్సింగ్ ఉంది. జియో ఫెన్సింగ్ అంటే మీరు కార్ డ్రైవర్కి ఇచ్చారు, ఆయన అమీర్పేట్ వరకు వేస్తారంటే మీరు ఏంటంటే ఆ రేడియస్ మీరు క్రియేట్ చేస్తే ఆ రేడియస్ ఆయన దాటితే మీకు ఇండికేషన్ వస్తుంది. జియో ఫెన్సింగ్ అనమాట. అది కనుక అంటే మీరు ఎవరన్నా ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ ఎవరికైనా కానీ ఒక వ్యక్తికి కనుక మీరు కార్ ఇస్తే మీరు అతనికి ఒక జియో ఫెన్సింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. మీరు ఏదైతే సోకాల్లో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ రేడియస్ ఆ జియో ఫెన్సింగ్ క్రియేట్ చేశారంటే అది కనుక అతను క్రాస్ చేస్తే మీకు వెంటనే అలర్ట్ అయితే వస్తుంది. అలాగే మీరు స్పీడ్ కూడా కదా సార్ వజిత్ గారు, మన స్పీడ్ కూడా మనం వాళ్ళకి లిమిట్గా పెట్టుకోవచ్చు, స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు. మీరు ఏంటంటే ఇంకా మీకు ఏమైనా కావాలంటే మీకు పెట్రోల్ పంప్స్ ఉంటుంది, టోల్ ట్యాక్స్ ఉంటుంది, అవన్నీ మీరు ఏంటంటే వ్యాలెట్లో ఫీడ్ చేసుకోవచ్చు మీరు అన్ని దాంట్లోనే. మీకు రిమైండర్ టోల్ ప్లాజాస్ మీరు ఎన్ని కట్టారు, టోల్ అని ఒక యాప్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే మీరు ఫీడ్ చేసి పెట్టుకుంటే మీకు అన్ని దాంట్లో ఎంత ఖర్చు అయింది మీరు చూసుకోవచ్చు. అట్లానే మీకు ఏంటంటే ఇప్పుడు మీరు కార్ లోపల సెల్లర్లో పెట్టారు, కార్ ఎక్కడుంది మీకు తెలియదు. సో అటెనాక్స్ కనెక్ట్తో ఏమవుతుందంటే మీరు మొబైల్ ఓపెన్ చేసి హార్న్ కానీ లైట్ కానీ ప్రెస్ చేస్తే మీరు కార్ ఎక్కడుంది మీరు లైట్స్ ఆన్ అయిపోతాయి. లైట్స్ ప్రెస్ చేస్తే లేదు, హార్న్ ప్రెస్ చేస్తే హార్న్ బీప్ ఇస్తుంది మీకు. అట్లనే టాప్ ఎండ్లో ఏముంటుందంటే మీరు ఇంట్లో నుంచి ఏంటంటే ఏసీ ఆన్ చేసుకోవచ్చు. మనం వెళ్ళబోయే ముందు ఎప్పుడైనా కానీ అంటే మీరు వెళ్ళేటప్పటికే కార్ కొంచెం కూల్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు వెళ్ళకముందే మీరు అయితే ఏసీ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే అది హై ఎండ్కి మాత్రమే ఉంటుంది, హై ఎండ్కే ఉంటుంది. అలెక్సా కూడా ఉంటుంది సార్ మీకు, ఇన్బిల్ట్ అలెక్సా ఉంటుంది మీకు. అండ్ మనం స్పీకర్స్ గురించి మాట్లాడుతాం. స్పీకర్స్ వచ్చేసి మీకు ఇప్పుడు దీంట్లో అయితే మీకు నార్మల్ అంటే స్పీకర్ మహేంద్ర స్పీకర్స్ ఉంటాయి సార్. టాప్ ఎండ్ తీసుకుంటే మీకు హమన్ కార్డ్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ వస్తుంది మీకు. విత్ యాంప్లిఫైర్ ఉంటుంది, సబ్ ఊపర్ ఉంటుంది సార్ మనకు. 9 స్పీకర్స్, హార్మన్ స్పీకర్ 7 స్పీకర్స్. దీనికి 9, దానికి 9, దీనికి 7 స్పీకర్స్. దీనికి 7. ఏది మీరు మిడ్ వేరియంట్ తీసుకుంటే కనుక మీకు మహీంద్రా స్పీకర్స్ 7 స్పీకర్స్ ఉంటాయి. బట్ మీరు కనుక హై ఎండ్కి వెళ్తే మాత్రం మీకు హార్మన్ కార్డన్ స్పీకర్స్ అయితే వస్తాయి, 9 స్పీకర్స్ వస్తాయి అనమాట. దానికి యాంప్లిఫైర్ ఉంటుంది, సబ్ ఊపర్ ఉంటుంది మీకు. ఏం లేదు, మీకు మంచిగా ఒక హోమ్ థియేటర్లో పెట్టుకొని ఇంట్లో కూర్చొని మనం ఎంజాయ్ చేస్తాం కదా మ్యూజిక్, ఆ స్టైల్ ఫీల్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. బేస్ వేరియంట్ దగ్గర నుంచి ఎలా ఉంది, అలాగే పర్టికులర్ ఈ MX-5 వేరియంట్, అలాగే హై ఎండ్ కూడా మనకి ఎక్స్షోరూమ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? మనకు ఇప్పుడు ఈ వేరియంట్ మీరు తీసుకుంటే ఇది MX-5 మిడ్ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ. మీకు ఏంటంటే డీజిల్ ఆటోమేటిక్ తీసుకుంటే 23,47,000 ఆన్ రోడ్ పడుతుంది మనకు. ఓకే.
లేదు దీన్ని ఎక్స్ షోరూమ్ కావాలంటే సార్ మీకు ఎక్స్ షోరూమ్ వచ్చి 18,48,000 పడుతుంది మిడ్ వేరియంట్. లేదు బేసిక్కి వెళ్తారంటే బేసిక్ డీజిల్ వచ్చేసి మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1398 పడుతుంది సార్. 1398 ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 18,12,000 పడుతుంది. అదే మీరు లేదు టాప్ అండ్ AX7 లగ్జరీ అనుకున్నారు అనుకోండి, AX7 లగ్జరీ వచ్చి 2674 ఆన్ రోడ్ పడుతుంది. 26 ఆన్ ఎక్స్ షోరూమ్ వచ్చి 20,98,999 పడుతుంది. 21 lakhs ఎక్స్ షోరూమ్ పడుతుంది. ఇది లగ్జరీకి అయితే లగ్జరీకి హై ఎండ్, అది కూడా హై ఎండ్ అయితే మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి 28 lakhs వరకు పడుతుంది. మీకు ఎక్స్ షోరూమ్ తీసుకున్నట్లయితే మాత్రం మీకు 21 lakhs వరకు అయితే పడుతుంది అనమాట. ఇది మాత్రం పర్టికులర్ వేరియంట్ MX-5 ఇదేమో మిడ్ వేరియంట్ అనమాట. మిడ్ వేరియంట్ అయితే మనకి ఎంత అన్నారు సార్? 2347. ఆన్ రోడ్ వచ్చేసరికి మీకు 2347 అయితే పడుతుంది. అండ్ వాల్యూ ఫర్ మనీ వచ్చేసి MX మీకు దాదాపు అన్ని ఫీచర్స్ దీంట్లో MX-5లో వచ్చేస్తుంది సార్. మనకి మీకు ఏడాస్ ఎప్పటి నుంచి ఉందండి? ఏడాస్ మీకు వచ్చేసి AX7లో వస్తుంది, AX3L వస్తుంది, AX5L కూడా వస్తుంది. L అనేది మీకు AX3L వస్తుంది, AX5L వస్తుంది, AX7L వస్తుంది. అడాస్ లెవెల్ 2 అడాస్ ఉంటుంది, 360 degrees కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఉంటుంది, ఆటో సెన్సార్స్ ఉంటాయి, మనకి రెయిన్ సెన్సార్స్ ఉన్నాయి, ఆటో హెడ్లైట్స్ కూడా దానికే కదా టాప్ అండి AX7L. అవన్నీ కూడా అదే మీరు లగ్జరీగా కనుక పోతే కనుక మీకు దానికి ఆ ఫీల్ కావచ్చు, లేకపోతే ఆ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. లెవెల్ 2 ఏడాస్ కూడా మీకు హై ఎండ్కి అయితే ఉంటుంది. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మనకి దీనికి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట ఫీచర్స్. బట్ సేఫ్టీ పరంగా చూసినట్లయితే మీకు దీంట్లో కూడా మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మీకు మినిమం ఏదైతే కావాలో అన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి. బట్ విత్ లగ్జరీ అయితే మాత్రం మీకు హై ఎండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇదే ఈ థార్ బీస్ట్ అనమాట. మీకు గనక అంటే థార్ రాక్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, లేకపోతే ఒకసారి అసలు థార్ రాక్స్ ఎలా ఉంది, ఆ ఫీల్ ఎలా ఉంది అంటే మీరు వీడియోలో చూడటం వేరు, ఒక్కసారి మనం వచ్చి చూడాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో ఉన్నటువంటి మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చేసేయండి. నేను పర్టికులర్గా ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్తున్నానంటే ఇక్కడ నేను చూశాను అనమాట స్వయంగా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే కస్టమర్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, అంతా హ్యాపీ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడైతే. అందుకనే నేను పర్టికులర్గా పంజాగుట్ట నాగార్జున సర్కిల్ ఉన్నటువంటి మహీంద్రా షోరూమ్కి అయితే వచ్చి మీరు ఒకసారి థార్ రాక్స్ని అయితే చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ థార్ రాక్స్, మనకి మహీంద్రా కావాల్సినటువంటి అన్ని మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే మీకు అన్నీ కూడా డిస్ప్లేలో ఉంటాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు, మీరు ఆ ప్రైసెస్ తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కనుక కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు ఇనిషియల్గా ముందుకెళ్ళచ్చు. మరి చూసారు కదా, ఇదైతే మహీంద్రా థార్ రాక్స్. నాకు తెలిసి మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీకు అంటే అది కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, మార్కెట్లో కొత్తగా వచ్చినటువంటి ఏ మోడల్ అయినా కానీ మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక నేనైతే రెడీగా ఉంటాను. మరి మీకు ఏ మోడల్ తెలుసుకోవాలని ఉంది, ఏ కార్ తెలుసుకోవాలని ఉంది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీ యాంకర్ తీరు, సైనింగ్ ఆఫ్.